హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికీ. మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ చేయట్లేదు ఏంటి అని. సో మీ అందరి కోసం ఓపిక తెచ్చుకొని మరి లాంగ్ వీడియో చేస్తున్నాను. నా నోస్ బ్లాక్ అయిపోయింది, ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది, మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను. యాక్చువల్గా వింటర్లో చాలా వీడియోస్ చేయాలని ప్లాన్ చేసి ఉంచాను. కొత్త సిరీస్ కూడా మీకు తీసుకొద్దాం అనుకున్నాను. బట్ ప్లాన్స్ అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. చాలా డేస్ నుంచి స్కిన్ కేర్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు, ఓపిక లేక. వింటర్లో స్కిన్ కేర్ తీసుకోలేదు అంటే స్కిన్ చాలా తొందరగా పాడైపోతుంది. సో అందుకని నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా డేస్ తర్వాత స్కిన్ కేర్ తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే మిసెల్లర్ వాటర్తో ఫేస్ క్లీన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఐబ్రోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఎందుకనంటే నా ఫేస్ మీద మేకప్ ఏం లేదు, స్కిన్ కేర్ కూడా ఏం తీసుకోలేదు, జస్ట్ బాత్ చేసి వచ్చానంతే. మిసెల్లర్ వాటర్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే నాకు ఐబ్రోస్ దగ్గర ఈ మధ్యన డాండ్రఫ్ ఎక్కువ అవటం వల్ల ఎందుకో కానీ పింపుల్స్ వస్తున్నాయి. సో ఐబ్రోస్ దగ్గర మ్యాక్సిమం పింపుల్స్ వచ్చినాయి అంటే డాండ్రఫ్ వచ్చినప్పుడే వస్తుంది. ఫోర్ హెడ్ కానీ ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ దగ్గర దురదగా రావటం, అవన్నీ కొంచెం మనకి ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువైతే ఆ ప్లేసెస్లో కొంచెం సిమ్టమ్స్ అలా కనిపిస్తాయి. సో దానివల్ల ఎందుకో కానీ ఐబ్రోస్ దగ్గర కొంచెం పింపుల్స్ వస్తున్నాయి అనమాట. అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ అదంతా క్లీన్ చేసిన తర్వాత ఫేస్ మొత్తం వైప్ చేస్తున్నాను. యాక్చువల్గా బాత్ చేసి వచ్చిన వెంటనే అయితే మనం ఇలా మిసెల్లర్ వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను బాత్ చేసి చాలా టైం అయింది, సో అందుకని ఇప్పుడు మిసెల్లర్ వాటర్ పెట్టుకుంటున్నాను అనమాట. మీరు జస్ట్ బాత్ చేసి వచ్చిన వెంటనే స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళైతే మిసెల్లర్ వాటర్ ఏం పెట్టుకోవాల్సిన లేదు. ఇక్కడ ఏంటంటే డబుల్ క్లెన్జింగ్ లాగా అవుతుందని చెప్పి నేను అలా పెట్టుకుంటున్నాను. నాకైతే ఇక్కడ బ్రేక్అవుట్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ చూసారా, ఈ మార్క్ అనేది నాకు లాస్ట్ టైం పింపుల్ వచ్చినప్పుడు వచ్చింది. అదేంటో తెలీదు, నాకు పింపుల్స్ వస్తే ఈ ప్లేస్లోనే వస్తాయి. మీరు కావాలంటే నా 2-3 ఇయర్స్ వీడియోస్ అయినా చూడండి, బ్యాక్కి వెళ్ళి. అదేంటో తెలీదు, ఒక్క పింపుల్ వచ్చినా పెద్దది అక్కడే వస్తుంది, అక్కడే మచ్చబడుతుంది. సో ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ కావాలి అనుకుంటే ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసి ఉంచుతాను, నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారు ఫేస్ వాష్ ఏం యూజ్ చేస్తున్నారు వింటర్లో అని. నేను పాండ్స్ ఫేస్ వాష్ ఒకటిను అండ్ ప్యూర్ ఆరిజిన్ వాళ్ళది వాడుతున్నానండి. అంటే ఒకసారి అది ఒకసారి ఇది వాడుతున్నాను. ఈరోజు మాత్రం నేను ఇంకా ఫేస్ వాష్ వాడే ఓపిక కూడా లేక సోపే యూజ్ చేశాను. నేను మామా ఎర్త్ విటమిన్ సి సోప్ యూజ్ చేస్తున్నాను. సో అదే అప్లై చేశాను. నెక్స్ట్ నేను టోనర్ అప్లై చేసుకుంటున్నాను. సో టోనర్ అప్లై చేసుకుంటే ఏంటంటే స్కిన్కి కొంచెం మాయిశ్చర్ వస్తుంది. మనం ప్లాంట్స్కి ఎలా అయితే వాటర్ వేస్తామో మన స్కిన్కి కూడా అలా వాటర్ అనమాట అది. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్స్ కోసం మన స్కిన్ని చాలా తొందరగా ప్రెప్ చేస్తుంది. చాలామంది నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ తీసుకునేటప్పుడు వీడియో చేయండి అక్క అన్నారు కదా. సో అందుకనే నాకు ఓపిక తెచ్చుకుని మరి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. సో వన్స్ టోనర్ అప్లై చేసిన తర్వాత స్కిన్లో గ్లో చూసారా, సో ఫ్రెష్నెస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను ఎసెన్స్ అప్లై చేస్తున్నాను. నా నోస్ అయితే అసలు బ్లాక్ అయిపోయి ఉంది, గాలి కూడా ఆడట్లేదు. సో సీరం ఎసెన్స్ది నాది ఇది బ్రేక్ చేసేసాను. అదేంటో అర్థం కాదు, ఈ మధ్యన నేను ఏది పట్టుకున్నా విరిగిపోతున్నాయి, ఏది టచ్ చేసినా కానీ అన్నీ పగల కొట్టేస్తున్నాను. ఎందుకు అలా అవుతున్నాయో మరి. అంటే కావాలని చేయటం కాదండోయ్, అలా అనుకోకండి, అనుకోకుండా పగిలిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. ఎసెన్స్ వచ్చేసరికి కోసారెక్స్ నుంచి యూస్ చేస్తున్నా, స్నేల్ మ్యూస్ అండి. అండ్ మనకేంటంటే సీరం ఫస్ట్ టోనర్ అప్లై చేసుకుని మీరు కావాలంటే సీరం అప్లై చేసేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా హైడ్రేషన్ బాగుండాలి అంటే మధ్యలో ఎసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కోసారెస్ ఎసెన్స్ కాకపోయినా మామా ఎర్త్ది బీట్రూట్ సీరం వచ్చింది, అది నేను లాస్ట్ టైం చాలాసార్లు చెప్పాను, మీరు అదైనా అప్లై చేయొచ్చు. మీకు కావాలంటే ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసి ఉంచుతాను కాబట్టి మీరు తీసుకోవచ్చు అక్కడ నుంచి అయినా. సో ఎసెన్స్ అప్లై చేసిన తర్వాత చూసారా, స్కిన్లో చేంజ్ భలే వస్తుంది, గ్లో వచ్చేస్తుంది. ఎప్పుడైనా కానీ మనం ఒక స్టెప్ యూజ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం టైం ఉంచాలి, మన స్కిన్లోకి అది అబ్జర్వ్ అయ్యేదాకా. ఒక్కసారి స్కిన్కి కొంచెం అదంతా పట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి.
అండ్ నాకు ఇక్కడ నోస్ అదంతా బ్లాక్ అయిపోయి ఉంది, అందుకని కొంచెం ఇలా మసాజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఐస్ కూడా బాగా టయర్డ్గా అనిపిస్తున్నాయి, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట, స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది అలా చేస్తే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో స్కిన్లో చేంజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి కావాలంటే, ఫస్ట్లో ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది. నెక్స్ట్ నేను నైట్ సీరం అప్లై చేస్తున్నాను. నైట్ సీరం వచ్చేసరికి రెటినాల్ యూజ్ చేస్తున్నానండి. మనం రెటినాల్ సీరమ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, మీ ఏజ్ 20 దాటింది అంటే మీ స్కిన్లో సైన్స్ ఆఫ్ ఏజింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు రెటినాల్ మీ స్కిన్కి అప్లై చేయటం అలవాటు చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఇక్కడ మార్క్ ఉంది అన్నాను కదా, పింపుల్ వల్ల మర్చిపడింది కదా, అక్కడ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ మౌత్ సైడ్స్న అన్ఈవెన్ స్కిన్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అప్లై చేస్తున్నాను. అప్లై చేసి బ్లెండ్ చేయను, జస్ట్ అలా అప్లై చేసి ఉంచుతాను. నెక్స్ట్ నాకేంటంటే చీక్ బోన్ సైడ్స్న ఎండలోకి వెళ్తే తొందరగా అక్కడ నల్లబడుతూ ఉంటుంది. అదేంటో అర్థం కాదు, చిన్న స్పాట్ లాగా అలా నల్లబడుతూ ఉంటుంది అనమాట. అంటే మనం ఎప్పుడైనా సన్లోకి వెళ్ళినప్పుడు మన స్కిన్లో మన ఫేస్లో హైయెస్ట్ పాయింట్స్ ఏవి ఉంటాయో అవే తొందరగా టార్గెట్ అవుతాయి. నాకు చీక్ బోన్ దగ్గర అవుతుందన్నమాట. ఫస్ట్ ఆ ప్లేస్లో అప్లై చేసి తర్వాత నేను అదంతా బ్లెండ్ చేస్తున్నాను. అండ్ మనం రెటినాల్ తీసుకునేటప్పుడు లైట్ కాన్సన్ట్రేషన్తో యూజ్ చేయండి ఫస్ట్. అండ్ మీరు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఆల్టర్నేట్ డేస్లో అప్లై చేసుకోండి. అంటే ఒకరోజు వదిలి ఒకరోజు అప్లై చేసుకోండి అండ్ నైట్ టైం అప్లై చేసుకోండి. అలా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వన్స్ మీకు స్కిన్ అలవాటు పడింది రెటినాల్కి అన్నప్పుడు మీరు ఇంకా వీక్లీ 3 times అప్లై చేసుకోండి, బాగుంటుంది. మన స్కిన్ ఏజింగ్ అవ్వకోకుండా ఉంటుంది, ఫైన్ లైన్స్ రాకుండా ఉంటాయి. అండ్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ కానీ లేదంటే ఫైన్ లైన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అదొక మెచ్యూరిటీ వచ్చింది అని చూపించడానికి అదొక మంచి థింగే. కాకపోతే స్కిన్ పాడైపోతే ఎవరికి ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్తున్నాను. సో ఇది అప్లై చేసేసిన తర్వాత స్కిన్ కూడా బాగుంటుంది సీరం అప్లై చేసినాక. నెక్స్ట్ మీరు కావాలి అనుకుంటే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు, బట్ నేను ఈ సీరం అప్లై చేసినప్పుడు అలా ఉంచేస్తాను. ఫైనల్గా లిప్ బామ్ అప్లై చేసేసుకుంటున్నాను. ఈ లిప్ బామ్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్లో నేను కొన్నప్పుడు అనుకున్నాను ఇంత ప్రైస్ పెట్టి కొనటం అవసరమా అనుకున్నాను. యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది వర్తబుల్, పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నా బ్లాక్ లిప్స్ ఉన్నా కానీ సూపర్గా పనిచేస్తుంది. అంతే, నా స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మనకి ప్రోడక్ట్ కూడా ఎక్కువ యూజ్ చేయను, నేను తక్కువ ప్రొడక్ట్స్తోనే స్కిన్ కేర్ తీసేసుకుంటాను. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్లో రెటినాల్ సీరం తప్ప మిగతావన్నీ మార్నింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎలా ఉంది నా స్కిన్ కేర్ రొటీన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నేను మీకు క్లోజర్ లుక్లో చూపిస్తున్నాను, చూడండి నా స్కిన్ ఎలా ఉందో. అండ్ ఈ స్పాట్ గురించి నెగ్లెక్ట్ చేసేయండి, ఎందుకనంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను ఇది ఎలా రెడ్యూస్ చేసుకోవాలో కూడా. మీకు కూడా ఎప్పుడైనా పింపుల్స్ పడి అలా మచ్చలు పడిపోవటమో లేదంటే పింపుల్ వచ్చినప్పుడు మీ నెయిల్స్ తగిలి మచ్చలు పట్టడమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా, మీకు అలా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈలోపు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. తొందరగా నేను కాఫ్ని కూడా తగ్గించేసుకుని ఇంకా చాలా వీడియోస్ మీకు తీసుకొచ్చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా అది ట్రై చేస్తాను. అండ్ వింటర్ సిరీస్ పోస్ట్ పోన్ అయిపోయింది, సో నెక్స్ట్ ఇంకొక కొత్త షార్ట్ వీడియోస్ సిరీస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను, ఓకేనా? టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. యాక్చువల్లీ వీడియో మీకు మార్నింగ్ వస్తుంది.